ఇది ఇంకొక ర్యాంక్ పుష్ వీడియో. నేను లాస్ట్ వీడియో పెట్టినప్పుడు అది పెద్ద ఏం కాలే. సో నేను బుయ్య కూడా కొట్టలేం. ఇది ఇంకొక వీడియో. దీంట్లో బుయ్య కొడితే లాస్ట్ వీడియోలో చాలా రికాల్ అయింది. అసలు స్ట్రక్ అయింది, ఆడలేకపోయినా నేను. ఈ వీడియోలో ఆడదాం. ఈ వీడియోలో అంతా స్ట్రక్ కాదనుకుంటున్నాను తెలిసి. మ్యాక్సిమం స్ట్రక్ అయితే కాదు. సో దట్ ఆడదాం. నేను ఇందాక వీడియోలో ప్లస్ కాలే మైనస్ కాలే అట్లనే ఉంది డైమండ్ 1కి. నేను మళ్ళా వీడియో కాకుండా సపరేట్గా ఆడినా. ఒక మ్యాచ్లోకి పోయింది. నా మెయిన్ స్క్వాడ్ ఆడిపిద్దామంటే మెయిన్ స్క్వాడ్లో ఎవరు ఆన్లైన్లో లేరు కాబట్టి నేను ఆడిపిస్తలే. నా మెయిన్ స్క్వాడ్ని నీకు పరిచయం చేస్తా. మెయిన్ స్క్వాడ్ ఉంది లేదని కాదు, దాన్ని ఇంకా బెటర్ చేస్తాను. మెయిన్ స్క్వాడ్ని ఇంప్రూవ్ చేసి చలో ఈ ర్యాండమ్ ప్లేయర్స్ వస్తారు. ఏం కాదు, ర్యాండమ్ ప్లేయర్స్ అయినా ఒకటే. నేను ఇంతకుముందుకు బీఆర్ అంటే స్నైపర్ వాడేది, స్నైపింగ్ చేసేది బీఆర్ అంటే. ఇప్పుడంతా నార్మల్ కలిసే, పెద్ద స్నైపింగ్ ఏం చేస్తలే. ఈ మ్యాచ్ కూడా చాలా రీకాల్ అవుతుంది, స్ట్రక్ అవుతుంది. ముగ్గురమే వచ్చినాం గైస్, ముగ్గురమే వచ్చినాం గైస్. అక్కడ వచ్చేటప్పుడు మాత్రం నలుగురు అని చెప్పింది, ముగ్గురమే వచ్చినాం. ఓకే, ఏం పర్లేదు. అరే పీక్ దింపుర్రా. ఓ ఓ ఓ వాళ్ళు ఒక అడిగారు. ఏం కాదు, చాలా చాలా స్ట్రక్ అవుతుంది. మళ్ళా వీళ్ళు క్లాక్ టవరే దింపారు. కాదు, క్లాక్ టవర్. నేను నా ఫుల్ మ్యాప్ గన్ చెప్పిన కదా ప్రీవియస్ వీడియోలో. నా ఫుల్ మ్యాప్స్ నేను ఏమైతే గన్ ప్రిఫర్ చేసానో చెప్పిన. నేను ఏదైతే ప్రిఫర్ చేసానో చెప్పిన గన్స్. ఏమైందంటే నేను ప్రిఫర్ చేసే గన్స్ నాకు MP40 దొరుకుతుంది కానీ అది దొరకదు. ఏంటిది దాని పేరు చెప్పిన తెలుసుకోండి గైస్ మీరు. MP40 దొరుకుతుంది కానీ అది పెద్ద నాకు దొరకదు. ఏదో పేరు చెప్పింది, మర్చిపోయినా. ఆ పేరు కూడా కరెక్ట్గా తెలియదు. నేను చెప్పింది చూపిస్తా మీకు, ఆ గన్ చూపిస్తా కుదిరితే ఈ మ్యాచ్లో. మీకు ఆ గన్ చూపిస్తా. మంచి లాంగ్ రేంజ్ లేదు, మంచి లాంగ్ రేంజ్ కావాలి. అరే అంతా ఏంది ఇట్లా దొరుకుతుంది లూటు, వేస్ట్ లూట్. యూఎంపీ ఒకటి బాగానే ఉంటుంది, అది నాకు అది రీకాల్ అవ్వదు ఫుల్ మ్యాప్లో. కమాన్. ఓ చాలా స్ట్రక్ అవుతుంది గైస్. ఏం కాదు. ఈ మ్యాచ్ బుయా కొడతానో లేదో ఇప్పుడే కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ బుయా కొడతానో లేదో. AC8 ఉంది. నాకు ఈ మ్యాచ్ ఎందుకో బుయా దగ్గరకు వస్తామని బుయా కొట్టమనిపిస్తుంది. నాకు ఎందుకో అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే ఫోన్ చాలా స్ట్రక్ అవుతుంది. ఓ చాలా చాలా స్ట్రక్ అవుతుంది. దట్ కానీ మ్యాచ్ కొట్టామా అది స్నైపర్ అనుకుంటాము కదా. స్నైపర్ నాకేముంది, నేను వాడేది స్నైపర్. మొత్తం స్నైపర్ తోటి అరాచకం ఉండేది అప్పుడులా, కానీ ఇప్పుడు ఏం కాదు. ఓ అమ్మా,
చాలా లాగ్ అవుతుంది. ఇంత లాగ్ పెట్టుకొని ఎవడైనా అసలు ఎవడైనా బీఆర్ ఆడతాడా? జోలికే ఓడు. కానీ నేను రూట్ టు హీరోయిక్ చేస్తున్నా అసలు. ఇంకా ఏమనాలో నాకే తెలియదు. ఏం కాదు, మీరే గన్స్ వాడతారో కామెంట్ చేయండి కదా ఈ వీడియో కింద. నేను అందరు కామెంట్ చూస్తా. మీరు ఏ గన్స్ అయితే వాడతారో కామెంట్ చేయండి కింద. నేను అందరు కామెంట్ చూస్తా, ఆల్మోస్ట్ అందరిది కవర్ చేస్తా. జూన్ ఇంకా పెద్ద స్టార్ట్ ఏం కాలే, అయింది బట్ దగ్గరికి ఏం రాలే. లోటన్ స్లాంప్లో కూడా ఏం లేదు. అప్డేట్ తర్వాత సిఎస్ అప్డేట్ తర్వాత సిఎస్ ఆడదాం అనుకుంటే నేను అసలు, కానీ సిఎస్ ఎందుకు ఆడబుద్ది కాలే. బీఆర్ పుష్ చేసుకోవచ్చు కదా అనిపించింది, అందుకని బీఆర్ ఆడినాయిగా. నేను ఒకవేళ నిజంగా సిఎస్ ఆడుంటే నేను సిఎస్లో హీరోయిక్ చేసేది, కానీ బీఆర్ ఆడుతున్నా. బీఆర్లో కూడా హీరోయిక్ చేస్తా, దాంట్లో డౌట్ ఏం లేదు. చేయాల్సిందే, ఎట్లనే చేయాల్సిందే బీఆర్లో కూడా. ఏం పర్లేదు. చాలా లాగ్ అవుతుంది. సో దట్ మనం డే టు డే పోకుండా లాంగ్ ఫైట్ తీసుకుందాం. అప్పుడు మనకి లాగ్ అయిన ప్రాబ్లం పెద్ద ఉండదు. స్కార్ ఓకే, మనలో అయితే మనం కవర్ ఇద్దాం. 4x స్కోప్ లేదు. ఈ 4x స్కోప్ తోటి లాంగ్ నుంచి ఆడాలనేది పెద్ద బాధ. అది లేకపోతే ఇది చిన్న చుక్కు ఉంటుంది గాయస్, చిన్న చుక్కు ఉంటుంది, దానికి తోటి కనెక్ట్ చేయాలి మనం. ఆ 4x స్కోప్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. అంటే ఊకనే కనెక్ట్ అవుతుంది ఎనిమికి. ఇప్పుడు మనం ఇట్లా ముంగడ ఎనిమి ఉన్నానుకో, ఇట్లా స్కోప్ వేయగానే ఎనిమికి కనెక్ట్ అవుతుంది. ఇది అట్లా కాదు. సో దట్ ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకని అందరూ 4xకి ప్రిఫర్ చేస్తారు. దీంతో కంపేర్ చేస్తే 4xకి ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. ఏం పర్లేదు, 4x అనుకుందాం. 4x దొరికింది. రైట్, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, జూమ్ ఎక్కువ అవుతుంది, ప్లస్ పెద్దగా ఉంటుంది, ఎనిమి కాడికి వెళ్తుంది. కాబట్టి ఇది ఎక్కువ తీసుకుంటారు, తెలుసు అందరికి అది. MP40 దొరికింది. నాకు తెలిసి అడిషనల్ నింపొచ్చు. అడిషనల్ కాడికి పోదామా? అడిషనల్ నింపేదా కీనా? సోలిడే తీసుకున్నాడు తమ్ముడు. ఫ్యాక్టరీలు ఉన్నావు, ఇటు వస్తున్నావు దా, ఇంకోటి వస్తుందా? సోలిడేర్ పిట్ట. సోలోడేర్ తీసుకోవాలంటే ఒక్కొక్కడు పండా పెడతాడు, ఆడుతుంది. బండి లేకుండా సోలోడేర్ ఎవడు తీసుకోడు, మొత్తం క్యాంప్ చేస్తారు. వాడు పోచినాకులుండు పోయే లోపల బతుకుతారు కూడా. బతికేదేంది, వాళ్ళు దిగే గన్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఇంకా ఎలైవ్ చాలామంది ఉన్నారు, 21 మెంబర్స్ ఉన్నారు. ఇది చూస్తే లాగ్ అవుతుంది. సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది ఎందుకు? ఫస్ట్లో ఘోరంగా లాగ్ అవుతుంది. ఏం కాదులే. నేను ఇంకో మొబైల్లో కూడా ఆడాలి, ఎందుకంటే ఈ మొబైల్ చాలా లాగ్ అవుతుంది. తీసుకోవాలి ఇంకొక మొబైల్. ఈ గేమింగ్ వీడియోస్ లాగ్ కాకుండా పెడతాను నేను, సో దట్ నాకు ఇంకో మొబైల్ కావాల్సి వస్తుంది. అమ్మ 0 kills రా, ఇక్కడ కనిపిస్తలే అసలు నాకు. కొడదామన్నా నా మెయిన్ స్క్వాడ్ అంటే మంచిగా మాట్లాడుకుంటూ ఆడచ్చు. ఇదే నాకు
మెయిన్ స్క్వాడ్ ఉంటే మంచిగా మాట్లాడుకున్న మైక్ ఆన్ తీసుకొని ఆడొచ్చు. ఏంటంటే మెయిన్ స్క్వాడ్ మొత్తం ప్లానింగ్ తోటి ఆడతాం కాబట్టి, అరే ఇంకో సోలిడర్ కాబట్టి ఎక్కువ ఓడిపోం మేము. నా మెయిన్ స్కోర్ తోటి నేను ర్యాంక్ పుష్ చేసినప్పుడు మాస్టర్కి వెళ్ళిన మాస్టర్కి వెళ్ళిన మెయిన్ స్కోర్ తోటి. సో దట్ నాకు ఇప్పుడు మెయిన్ స్కోర్ లేకుండా హీరోయిక్ పోతా కన్ఫర్మ్. అది గోల్డ్ 5 ఉంటుందా అమ్మ? గోల్డ్ 5 ఉండదు అనుకుంటా, నాకు తెలిసి. ఐ థింక్ సో. ఉంటుందో ఉండదు అనుకుంటా, మ్యాక్సిమం ఉండదు గోల్డ్ 5. నెక్స్ట్ ఉండదు గోల్డ్ 5. సోలోడైర్ వాడు పీక్లో ఉండి సోలోడైర్ తీసుకునే అంత సాహసం మనోడు చేసిండు. చలో ఫ్యాక్టరీలో ఎవరు లేడనుకుంటా, ఇది ఎక్కి చూద్దాం. అప్పుడు ఫ్యాక్టరీ పైన ఎంతమంది దిగేది, ఎంతమంది అస్సలు ఫిస్ట్ తోటి అరాచకం చేసేది అప్పుడు ఫ్యాక్టరీ పైన. ఇప్పుడు ఒక్క నాదుడు దిగుతాడు దాని మీద, ఎవడు చూడు కిందనే లూటర్ కోడ్ గన్స్ తీసుకోడు. చూపిస్తా చూడండి, అరిజినల్ ఉంది కదా, చూపిస్తా. ఇటు సైడ్ అయితే లేదు, ఇటు సైడ్ ఉందా? ఓ మనోడు అరిజినల్ ఓపెన్ చేసిండు. గ్రోజా ఎక్స్ తీసుకున్నా. లేదు గైస్, ఇలా లేదు. గ్రోజా ఎక్స్ ఇదిరా, రైట్. ఇల్లది లేదు, చూపిస్తా. ఇది కూడా మంచిగా చేస్తుంది. గ్రోజా ఎక్స్ అనేది ఫుల్ మ్యాప్లో చాలా సపోర్ట్ చేస్తుంది. ఎక్స్లో బాగా సపోర్ట్ చేస్తాయి ఫుల్ మ్యాప్లో. ఇంకా లైవ్ 11 మెంబర్స్ ఉన్నారు లిటరలీ. 11 పక్కన ఎనిమి మనం ప్రిఫర్ చేస్తున్నా. ఓ పీక్ దగ్గర ఉన్నారు. ఇంకా లైవ్ 10 మెంబర్స్ లిటరలీ. ఓ 9 మెంబర్స్. మన వాళ్ళు ఆల్రెడీ ఎక్కుతారు ఒకరికి. ఒకడు పాప మంది కిల్స్ చేసిన బండ బూతులు తెచ్చుకొని ఉంటాడు బ్రో. అసలు ఎట్లా తెచ్చుకుంటాడు, ఏం పర్వాలేదు. గ్రోజా ఎక్స్ అయింది. చల్లో ఇప్పుడు టెలిపోర్ట్ పెట్టిండే వాడు. హూజ్ రే బేటే. ఇంకా 6 మంది ఉన్నారు. పైకి పోతే చెక్కుతారు, నాకు అది తెలుసు. పైన ఒకడుండు, మనోనికి రివైవ్ వచ్చింది. మనోన్ని ఎవడో వేసిండు, అది అర్థమయ్యింది. క్యాప్చరింగ్ ఫిక్సెడ్. వెనకాల కోనే రే బయటి ఇంకా 3 ఉన్నారు. దాంట్లో ఒకటి పైన నాకు తెలిసేది. పైన కిందికి వస్తే చెక్కుతా. మా ఫస్ట్ టైంలో 1 kill తోటి బోయా కొట్టబోతున్నా. బోయా ఆశించొచ్చు అసలు. ఓ సొల్లడే బెటే నానా బుజ్కనా. సొల్లే తీసుకున్నా ఎందుకన్నా నాన్న? సొల్లడేర్ ఎందుకన్నా నీకు? సొల్లడేర్ ఎందుకన్నా నాన్న? సావనా ఫుట్టు చూసుకున్నాడండి గాయస్. ఇంకా 4 మంది సొల్లడేర్ రోడ్ పైనుండు. వాడు జూన్ వస్తుంది దానికి. వాడు పైన మనకు వస్తుంది, జూన్ వస్తుంది. ఆడు వస్తాడు, కిందికి వస్తాడు. ఓ తినక్క ఈయనకు వీడు సంపకరా. ఇంత రీకాల్ ఏంటంటే అని కొట్టేటో గైస్. ఇంకా లిటరల్లీ 7 మంది ఉన్నారు.
7 మంది ఇంకా 2 షార్ట్ రేంజ్ పట్టుకొని దిగుతుండేడు. ఇన్ని ఏమనాలి ఇన్ని ఒప్పుకోవచ్చు గ్యాస్. మంచిగానే ఆడుతున్నారు మా వాళ్ళు. ఒకటి కొట్టాను ఫుల్ లోటు. ఓ ఎమోట్ బా ఎమోటు క్వార్టర్ టేక్ డౌన్. ఎమోట్ గైస్, ఎమోట్ 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 ఎమోట్. నాకు తెలిసి వీడు దిగి మంచి పని చేయలే, పైన ఉండాల్సింది వీడు. కొట్టు 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 కొట్టినా కొడుకుని. పక్కన 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 చూసుకో చూసుకో. వాళ్ళు లేస్తుంది లేస్తుంది. ఓ అయిపోయి మావాడు అయిపోయి అన్న అనుకున్నా, అయిపోయాడు కూడా గాయస్. నేను అనుకున్నది అయింది. బోయా దగ్గరకు వచ్చి కొంచెం మిస్. బోయా అసలు ఎంత ప్లస్ అయితే చూద్దాం. లేదు 22 ఒక రకంగా బాగానే ఉంది. 22 గ్రోజా తోటి +26 అయింది. యూఎంపీ తోటి +1 అయింది. ఏమాదు మా మావాడు 4 కిల్లులు. సో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ర్యాంక్ పుష్ వీడియో పెడతా. అన్ని ర్యాంక్ పుష్ వీడియోలో పెడతా. 20 పోయేదాకా అది మాత్రం డౌటే లేదు. పోతా 20 కానీ టైం పడుతుంది ఉంటుంది. ఏం కాదు ఏం కాదు, ఎంత టైం పట్టినా పోతా, డౌటే లేదు. సో చలో బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, టాటా.